హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. నేను మీ విజయాని. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని అరటిపువ్వు కూర చేసి చూపించబోతున్నాను. కూర అయితే బాగుంటుందండి. వండేలా వండుకుంటే చాలా బాగుంటుంది. మా అమ్మ అయితే ఎన్ని రకాలు చేసేదో. అరటిపువ్వు ఆవు పెట్టి వండేది, అరటిపువ్వు కూర వండేది, పెసరపప్పు వేస్ట్ చేసేది, కందిపప్పు కూడా వేస్ట్ చేసేది. ఈ అరటిపువ్వు గురించి ఎలా బాగు చేసుకోవాలో కూడా చెప్తాను రండి. ఇంకా ఇదిగోండి, అరటిపువ్వు అయితే నేను సూపర్ మార్కెట్ నుంచి తీసుకొచ్చాను. సూపర్ మార్కెట్ లో ఈ మధ్యన 15 రూపాయలకి అరటిపువ్వు దొరుకుతుంది. ఇంత తక్కువ రేట్లో అరటిపువ్వు 15 రూపాయలు పెట్టుకున్నా కూడా మనం ఎంత మంచి ఆరోగ్యం మనకు లభిస్తుందో నేను ముందు చెప్తాను. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి నిజంగాను. అందులో ఫస్ట్ ఒక 2 ఉపయోగాలు చూద్దాం చాలు, మిగతా తర్వాత చూసుకుందాం కదా. తింటే అవే వస్తాయి మనకి మంచి ఉపయోగాలు కదా. ఇవి అరటి డొప్ప మొత్తం ఇలాగా డొప్పలు ఒలిచేసుకుని పువ్వు తీసేసుకోవాలి. అయితే మా అమ్మమ్మ చెప్పేది నాకు చిన్నప్పుడు, అంటే మా అమ్మమ్మే కదండి, పెద్దవాళ్ళు అందరూ, మీ పెద్దవాళ్ళు కూడా చెప్పుంటారు, డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టుకుని 4 రాళ్ళు వెనకేసుకోవాలి. ఇప్పట్లో పెద్దవాళ్ళు చెప్పింది అప్పుడు వినలేదు, కానీ ఇప్పుడు బాగా వింటున్నారు సుమా. నాకైతే బాగా అర్థమైంది, ఎందుకో చెప్తాను. ఇదిగోండి, అరటి పువ్వు అంతా ఇలా తీసేసుకున్నాక లాస్ట్ ఇలా తెల్లగా వస్తుంది కదా, అదైతే ఇంక తీన అవసరం లేదండి, ఎందుకంటే డొప్పలు రావు కాబట్టి చిన్నగా ఉల్లిపాయ ముక్కల్లాగా కట్ చేసేసుకోవాలి. ఇవి కూడా బాగా లేతగా ఉన్నాయి తప్ప మిగతా అన్ని కూడా బాగా చేసుకోవాలండి. పువ్వుల్ని మన చేతులకి అరటికాయ కోస్తేనే నల్లగా అయిపోతాయి మన చేతులు. మరి అరటి పువ్వు తీస్తే కూడా అంతే కదా, కొంచెం నూనె రాసుకోండి. పసుపు నూనె కలిపిందైనా పర్వాలేదు, ఉత్తి నూనె అయినా సరే చేతులకు రాసేసుకుని, ఇందులో ఒక బూచోటు ఉంటాడండి, ఆ బూచోడిని అయితే ఖచ్చితంగా తీసేయాలి, తవరేయాలి ఫస్ట్. అయితే పేపర్ లాగా డొప్పలాగా ఉంటుంది చూడండి, ఇవి తీసుకుని పక్కన పెట్టుకోండి. అయితే అందులో ఉన్న బూచోడిని మాత్రం బయటకు తీసేసేయండి. సీపురు పుల్లన్న ఇరుగుద్దు కానీ ఈ పుల్ల మాత్రం ఎరగదు. ఇగో చూడండి, అది ఎంత గట్టిగా ఉంటుందో. ఒకవేళ తిన్నాం అనుకోండి సంవత్సరం దాకా అరగదు నాకు తెలిసి అయితేని. వాటిని అందుకే అసలు తినకూడదు అనమాట. ఇలాగ పువ్వుని తీసుకుని పక్కన పెట్టుకోండి. బాగా లేతగా ఉన్న వాటికి కూడా వస్తాయండి, ఎంత వరకు వస్తే అంతవరకు ట్రై చేయండి. ఇవి పల్చగా డొప్పల్లాగా ఉన్నాయి చూడండి, పేపర్ లాగా. అవి ఒక 1/2 టీ స్పూన్ నూనె వేసుకుని, ఉప్పు కారం వేసుకుని పేలాలించుకున్నట్టు ఏం చేసుకుని తినేస్తారు. లేదు అంటే కారపొడి కూడా కొట్టుకోవచ్చు. నేను కారపొడి కూడా వీడియో చేశానండి, అది ఒక వీడియో మిస్ అయిపోయింది, అందుకని మొత్తం వీడియో పెట్టలేదు అనమాట. అందుకే ఓన్లీ ఈ పువ్వు చేసిందే పెడతాను. ఇక చూడండి బూచోళ్ళు ఎన్ని వచ్చినాయో, అవన్నీ పాడేయడమే అనమాట. అయితే ఎంత లాస్ట్ వరకు ఉన్నాయో అంత లాస్ట్ వరకు కూడా వచ్చే వరకు తీసేయండి. మిగతాయి అన్ని ఉల్లిపాయ ముక్కలాగా కట్ చేసేసుకుందాం మనం. అయితే నేను ఇందాక రాళ్ళ గురించి చెప్తున్నాను కదా, మా అమ్మమ్మ చెప్పిన రాళ్ళేమో కానీ నేనైతే ఒక 7-8 రాళ్ళు వేసుకున్నాను. అసలు కిడ్నీలో రాళ్ళు ఉంటే ఉన్న వాళ్ళందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ఎంత నొప్పి అండి బాబు. ఆ నొప్పి భరించలేము నిజం చెప్పాలంటే. అందుకే ఈ అరటిపువ్వు కూర కనుక తిన్నాం అనుకోండి, అసలు రాళ్ళు లేని వాళ్ళకి ఎప్పుడైనా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటే ఆ ఫామ్ అవ్వ అనమాట. అంటే పుట్టుకుని రావు. రాళ్ళను కర్రగా తీసే గుణం ఉందంటే అసలు రాళ్లే రానివ్వదంట. మరి ముందు నుంచి తిన్నామంటే రాళ్లే రాకుండా ఉంటాయి. తర్వాత వచ్చిన తర్వాత ఆ నొప్పి ఎందుకు, ఆ బాధ ఎందుకు, బెడద ఎందుకు కదా. రాళ్లే కాకుండా కడుపులో గెడ్డలు లాంటివి అవి ఇప్పుడు మన ఆడవాళ్ళకి చాలా వరకు వస్తున్నాయి, అవి కూడా రానివ్వంట. నేను ఒక 10 సంవత్సరాల నుంచి అస్సలు అరటిపువ్వు కూరది తినడం మానేసాను. దొరకట్లేదు కదా అని చెప్పేసి వదిలేశాను. 2 సంవత్సరాల నుంచి అయితే మాత్రం సంవత్సరంన్నర అలా అవుతుంది, అరటిపువ్వు ఎక్కడ దొరుకుద్దా అని చూసుకుని మరీ తెచ్చుకుని తింటున్నాను అనమాట. చాలా రోగాలకి చెక్ పెడుతుంది. అలాంటిది నిజంగా చెప్తున్నానండి, అరటిపువ్వు దొరికితే కళ్ళకు అద్దుకుని మరీ తినండి. వగరగా ఉంది, అలా ఉంది, ఇలా ఎలా అయినా చేసుకుని తినండి, మీకు ఎలా నచ్చితే అలా చేసుకుని తినండి. మరి ఇంత హెల్దీ ఫుడ్ ని మనం అస్సలు వదులుకోకూడదు. నాకు తెలిసినంత వరకు అయితేనే ఇలా పల్చటి మజ్జిగలో ఇలా కట్ చేసేసుకున్నాం కదా చిన్న ఉల్లిపాయ ముక్కల్లాగా, అది ఇందులో వేసేసుకుని కొంచెం ఉప్పు వేసుకోండి. కావాలంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు, కానీ మిక్సీలో అయితే ఎక్కువ తిరిగిపోయి అది మెత్తగా అయిపోయి కొంచెం వగరు బయటకు వచ్చేస్తా ఉంటది. అంత వగరు బయటకు వచ్చిందంటే ఇంకా ఉపయోగాలు ఉండవు. అందుకని ఇలా కట్ చేసుకుని వేసుకున్నాం అనుకోండి, మజ్జిగలో కొంచెం ఉప్పు వేసుకుని అలా కలిపేసుకుని పక్కన పెట్టుకుని, కావాలంటే పసుపు కూడా వేసుకోవచ్చు. ఒక 10 నిమిషాలు పావు గంట పక్కన పెట్టేస్తే ఈ లోపల ఉల్లిపాయలు అవన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకుంటాం కదా, ఆ లోపల ఆ కొంచెం వగర విడుదల అవుద్ది అనమాట. మూకుడు పెట్టుకుని మనం ఆ మూకుట్లో కొంచెం వేడెక్కిన తర్వాత ఒక గుంటగరిట ఆయిల్ వేసుకోండి. గుంటగరిట ఆయిల్ వేసుకున్న తర్వాత అది కొంచెం కాగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయలు ఒక 4 ఉల్లిపాయలు వేసాను, పచ్చిమిరపకాయలు ఒక 5 పచ్చిమిరపకాయలు వేసాను. కారం కోసం కారంగానే ఉన్నాయండి. 5 ఉల్లిపాయలు అంటే ఉల్లిపాయ కొంచెం ఉడికింది ఉంటది కదా అని చెప్పేసి వేసాను. అవి బాగా వేగనివ్వాలి. మట్టి పాత్ర బాగా వేడెక్కిన తర్వాత, నూనె బాగా వేడిన తర్వాత వేయను, కొంచెం వేడెక్కితే చాలా వేసేస్తాను, లేదంటే మట్టి పాత్రలు పగిలిపోతున్నాయి, ఉండట్లేదు. కొంచెం ఉల్లిపాయ 1 నిమిషం వేగిన తర్వాత 1 స్పూన్ ఉప్పు వేసానండి. ఉప్పు వేస్తే తొందరగా మనకు ఉల్లిపాయ వేగుద్ది కదా, అందుకు. ఇందులో మసాలా ఏం వేయాలనుకుంటున్నారు, ఒక వెల్లుల్లిపాయ కొంచెం పొట్టు తీసేసి, అలాగే అందులో 1 స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ అయినా సరే జీలకర్ర చాలు, వేసుకుని కచ్చాపిచ్చకి నువ్వు వేసుకోవాలి.
వెల్లుల్లి అల్లం ముక్కలు కానీ ఇలాంటివి ఏమీ వేయకూడదండి అందులో. ఇలా ఉల్లిపాయ వేగిన తర్వాత ఆ కచ్చాపిచ్చగా నూరుకున్న ఎల్లుల్లిపాయ జీలకర్ర మాత్రం అందులో వేసేసుకోవాలి. ఇంక ఎలాంటి మసాలాలు వేయకూడదు. ఏదో కొంచెం బాగుండడం, రుచిగా ఉండడం, నాలుగుకి రుచి తగలడం కోసం ఆ వెల్లుల్లిపాయ జీలకర్ర అనమాట అంతే. అయితే అలా వేగిన తర్వాత ఎల్లుల్లిపాయ కూడా వేసి వేగిన తర్వాత మనం నానబెట్టుకున్నాం కదా ఈ మన అరటి పువ్వు ముక్కలు కోసేసుకుని అందులో వేసుకున్నది, అది గట్టిగా పిండేసి అప్పుడు వేసుకోవాలి. కావాలంటే మళ్ళీ నార్మల్ వాటర్ లో కూడా ఒకసారి కడిగేసి వేసుకోవచ్చు. నేను అలా కడిగి వెయ్యను అనమాట. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకుని ఒక 5 నిమిషాల పాటు కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని బాగా వేయించుకోవాలి. వేగుతూనే మగ్గుద్దండి అది బాగాను. అలా మగ్గితేనే మనకి బాగుంటుంది. లేదంటే మూత పెట్టేసాం లేకపోతే సిమ్ లో పెట్టేసామంటే అది ఉడుకుతున్నట్టు అవుద్ది, వేగదనమాట. వేగుతూ మగ్గింది రుచి వేరే ఉంటది, నార్మల్ గా మగ్గింది వేరేలా ఉంటది అనమాట. ఇలా బాగా వేగిన తర్వాత ఇందులో నేను ఒక చిన్న టీ గ్లాస్ అండి, బాగా చిన్న టీ గ్లాసు పెసరపప్పు నానబోసాను. లేదంటే ఒక అరగుప్పుడు వేసుకోండి. పోనీ పెసరపప్పు ఏముంది అటు ఇటు ఎక్కువ తక్కువైనా పర్వాలేదు. ఒక అరగంట లేకపోతే 20 నిమిషాలు నానబెట్టేసుకుని కడిగేసి నానబెట్టేసుకుని ఆ పప్పుని ఇందులో వేసేసుకుని ఇది కూడా ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. మరి ఎక్కువసేపు ఏమైనా అందులో వేగిపోయింది అనుకోండి పెసరపప్పు గట్టిపడిపోతుంది. అలా ఎక్కువసేపు వేగకూడదు. 1 లేదా 2 నిమిషాలు అంతే ఇలాగా సిమ్ లో పెట్టుకుని మగ్గనివ్వాలన్నమాట వేపుకుంటూను. పెసరపప్పు ఇలా దగ్గర పడి బాగా మగ్గిపోయిన తర్వాత 1 స్పూను కారం వేస్తున్నానండి. కారం నచ్చితే వేసుకుని లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక 5 పచ్చిమిరపకాయలు వేసాను, కారంగానే ఉంటుంది, అందుకే కొంచెం వేసాను. పాలు పోసి వండుకునే మన కూరల్లో ఎందుకంటే కారం వేసుకోరు ఎక్కువగాను. మేము కొంచెం కారం తినడం కాబట్టి కొద్దిగా కారం వేసాను, స్కిప్ చేసేసుకున్నా పర్వాలేదు. ఇందులో కొంచెం కారం కూడా వేసిన తర్వాత కొంచెం 1 నిమిషం పాటు మగ్గిపోయిన తర్వాత అప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఫస్ట్ కొంచెం 1 స్పూన్ వేసాను కదా, సరిపోతే చూసుకుని ఇంకొక 1/2 టీ స్పూన్ వేసాను అనమాట. మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి. నేను వేసాను కదా అంతే వేయకూడదు. మీరు ఎలా తింటారో ఉప్పు కారాలు దాన్ని బట్టి చూసుకుని వేసుకోవాలి. ఇలాగా ఉప్పు కారం ఎన్ని వేసిన తర్వాత మగ్గిపోయిన తర్వాత 1 గ్లాసున్నర వాటర్ వేసుకోవాలి. వాటర్ ఒకసారి కొంచెం ఒక 1/2 గ్లాస్ వేసుకుని చూసి మిగతాయి వాటర్ కొంచెం చూసుకుని వేసుకోవాలి. ఏ జారుగా ఉండాలో చూసుకుని వేసుకోవాలి, ఎందుకంటే ఉడకాలి కదా అది, అందుకు. ఇలాగా వేసుకున్న తర్వాత కలిపేసుకుని మూత పెట్టేసుకుని దగ్గరగా ఉడకనివ్వాలన్నమాట. చూసుకోండి ఉడికేటప్పుడు మధ్యలో ఒక్కొక్కసారి కలుపుకుంటూ ఉండాలి, లేదంటే దగ్గరికి మాడిపోతూ ఉంటది, అందుకని మధ్యలో చెక్ చేసుకోండి. ఇలాగా ఒక 5 నిమిషాల పాటు ఉడికిన తర్వాత నేను మధ్యలో ఆల్రెడీ ఒకసారి చెక్ చేశానండి. ఇలా దగ్గరగా ఉడుకుతుంది చూడండి, బాగా ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలుపుకున్నాక ఒక బుల్లి గ్లాసుడు పాలు పోస్తున్నానండి. ఇలా పాలు పోసుకుని పెసరపప్పు వేసుకుని పాలు పోసుకున్న కూర ఉంటది చూడండి, ఎంత కమ్మగా అంటే అంత కమ్మగా ఉంటది. ఇలా కలిపేసుకున్నాక మూత పెట్టేసుకోండి. దగ్గరగా ఉడకనివ్వాలన్నమాట. ఇలా జారుగా ఉండకూడదు, దగ్గరగా ఉడకాలి, అప్పుడే కమ్మగా ఉంటది, చాలా బాగుంటది కూడా రుచి. మూత పెట్టేస్తున్నాను. ఇదిగోండి కూర అయితే రెడీ అయిపోయింది. మూత తీసి చూద్దాం. ఇలా దగ్గరగా ఉడకాలండి, పలచగా ఉంటే అంత బాగోదన్నమాట. పాలు పోసి ఇలాగ దగ్గర కావాలి. కూర అయితే రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లో తీసుకుందాం. ఇదిగోండి కూర ఎక్కువ తినాలంటే ఇలాంటి కూరలండి ఎక్కువ తినాలి. ఇదిగో ఇలాగా ఇంత కూర పెట్టుకుని ఇంకొంచెం ఏదైనా వేసుకున్నా పర్వాలేదు, తింటే మంచిదన్నమాట. అన్నం తక్కువ తినాలి, కూర ఇది ఎక్కువ తినాలి. ఇదిగోండి మన అరటి పువ్వు కూర ఇలా వండుకుంటే ఎవరు తింటారు చెప్పండి, పిల్లలు కూడా చక్కగా తినేస్తారు. కానీ ఇలాంటి కూరలు ఏ వండినా కానీ మా అమ్మాయిలు ఇద్దరికీ తినిపించాలి, తినిపిస్తేనే తింటారు. పెసరపప్పు అది వేసాం కదా, భలే కమ్మగా ఉందండి. ఎంత కమ్మగా ఉందో కూర అయితేనే. అరటిపువ్వు కూర ఇలా తయారు చేసుకోండి, చాలా బాగుంటుంది. మరి నచ్చిందా ఈ వీడియో? మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఇన్ ఆప్షన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేయండి. అది కూడా క్లిక్ చేస్తే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీతో పాటు మళ్ళీ కలుస్తాను.